అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో జేడీ ఎంక్వైరీ. జేడీ ఎంక్వైరీ అనగానే అసలు జేడీ ఎంక్వైరీ ఏంటి? అసలు జేడీ అనేటువంటి పదం ఏంటి? జేడీ అంటే సినిమాల్లో జేడీ చక్రవర్తి గుర్తొస్తారు. బయట మనకి విచారణ అనగానే జేడీ లక్ష్మీనారాయణ గారు గుర్తొస్తారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసును విచారించిన వ్యక్తి. సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయిపోయి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ పెట్టుకొని రాజకీయాల్లో రాణించలేక తర్వాత ఆయన ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నారు ఈ మధ్య. సో ఆయన గుర్తొస్తారు. కానీ ఆయన ఎప్పుడో రిటైర్ అయిపోయారు. ఆయన విచారణ ఏమీ లేదు ఇప్పుడు. మరి జేడీ ఎంక్వైరీ ఏంది అనే డౌట్ మీకు రావచ్చు. నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అంటే ఈడీని జేడీ అంటున్నాను. జేడీ అంటే జగన్ డైరెక్టరేట్. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని మన తెలుగు వాళ్ళు జగన్ డైరెక్టరేట్గా పిలుచుకునే పరిస్థితి కదా. 2011-12 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, 2011 నుంచి ఉన్నాయి. ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. ఆ కేసులు చాలా కీలకమైన కేసులు. 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన కేసులు. కానీ వాటిని తేల్చడంలో సిబిఐ ఈడీ ఫెయిల్ అయ్యాయి. పైగా జగన్మోహన్ రెడ్డి నిర్దోషాన్ని ప్రకటించాయా? కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా ఇప్పటికీ ఆ కేసుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో 42,000 కోట్ల రూపాయలు అంటే ఆస్తి విలువ ఇయ్యాల దాదాపు ఒక 15-16 సంవత్సరాల తర్వాత ఆస్తి విలువను లెక్కించండి. ఆ రోజు 42,000 కోట్లు అంటే ఈరోజు కనీసం 2-3 లక్షల కోట్లు. అంత పెద్ద ఆస్తులని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదిస్తే ఎంత సీరియస్గా ఉండాలి? అదే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన కేసుని ఎంత తొందరగా తేల్చగలగాలి? తేల్చకపోబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ ముఖ్యమంత్రి కాగలిగాడు కాబట్టే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒకటి మళ్ళీ విచారణ జరిగే పరిస్థితి. ఈ లిక్కర్ స్కామ్ ఒకటి జరిగింది అంటే మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్ ఏంటి? తప్పుడు బ్రాండ్ తాపిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తూ డబ్బులు సంపాదించుకున్న స్కామ్ ఇది కదా. మరి ఈ స్కామ్ జరగటానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి కారణం ఏంటి? ఉన్న పాత కేసులు తేలకపోవటం. పాత కేసులే తేలి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా ఉండదు. దోషి అయితే, ఒక నిర్దోషి అయితే అసలు బాధే లేదు. నిర్దోషి అయితే ఎన్నికలు హ్యాపీగా పోటీ చేసుకోవచ్చు. ప్రజలు కూడా ఇతను సత్యుడు, ఇతని మీద అక్రమ కేసులు పెట్టారని ఒక ఒపీనియన్కి వస్తారు. ఏదో ఒకటి చేయాలిగా. మనం జగన్ వర్షను సిబిఐ వర్షన్ అంటే ఏ వర్షన్ నమ్ముతాం? సిబిఐని నమ్ముతాం. ఎందుకంటే మన వ్యవస్థ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఈడీ అనుకోండి, ఎవరు వర్షన్ నమ్ముతాం? ఈడీ వర్షనే నమ్ముతాం. ఎందుకంటే మన వ్యవస్థ కాబట్టి. ఇవన్నీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలు కాబట్టి, ఎంక్వైరీ సంస్థలు కాబట్టి, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాబట్టి వీటిని నమ్ముతాం. మరి వీటి లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఒక నిందితుడు. సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బులు పెద్ద ఎత్తున కొల్లగొట్టిన నిందితుడు. మా నిందితుడిని దోషిగా తేల్చడంలో సిబిఐ ఈడీ ఫెయిల్ అయ్యాయంటే అంటే సిబిఐ ఈడీ ఎందుకు ఫెయిల్ అయితే? కేంద్ర ప్రభుత్వ లాబింగ్లు పనిచేస్తేనో, జగన్మోహన్ రెడ్డి గారికి కోఆపరేట్ చేసే విధంగా ఎంక్వైరీ సంస్థలు ఉంటేనో ఫెయిల్ అవుతాయి. అందుకే నేను చెప్తున్నా, సిబిఐ కాస్త జేబీఐ, జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కాస్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్త జగన్ డైరెక్టరేట్గా మారిపోయినాయి. ఇప్పుడు కూడా ఈ లిక్కర్ కేసులో కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప అందరినీ విచారిస్తున్నారు. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది సిట్టు, ఆంధ్రప్రదేశ్ సిట్టు. తర్వాత డబ్బులు లావాదేవీలని నడిపించింది, 90% లాభాలు పొందింది, బిగ్ బాస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి అని చెప్తాయి. సరే, సిట్టు చెప్పడం కూడా వదిలేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఒక స్కామ్ నడిపించిందంటే ఆ ప్రభుత్వ అధినేతే కదా, ఆయన కనుసన్నలోనే జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నలో కాకుండా స్కామ్ జరిగే అవకాశమే లేదు కదా. మద్యం పాలసీ ఎలా మార్చబడింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే కదా. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చి మద్యం దుకాణాలన్నీ ప్రైవేట్ చేతుల్లో ఉన్నాయి, ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రమే అమ్మి, కమిషన్లు ఇచ్చినటువంటి బ్రాండ్ మాత్రమే అమ్మి, ఒకవైపు కమిషన్లు దండుకున్నారు, ఇంకోవైపు తప్పుడు బ్రాండ్ అమ్మారు, ప్రజల ప్రాణాలు తీశారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో రకరకాల కుంభకోణాలు చేశారు. చివరికి మద్యం ట్రాన్స్పోర్ట్లో కూడా డబ్బులు తిన్నారు. ఇదేగా కేసులు నడుస్తున్నాయి. మరి ఇంత సివియర్ కేసుల్లో ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీ గోవిందప్పని, విజయసాయి రెడ్డిని, మిథున్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కింద సిట్ నుంచి పైన ఈడీ వరకు వీళ్ళందరినీ విచారిస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, జైల్లో పెడతా ఉన్నారు, బెయిల్ ఇస్తూ ఉన్నారు. కానీ కేసు జగన్మోహన్ రెడ్డి దాకా పోవట్లే. ఇప్పుడు ఏంది? మనం సంతోషపడాలి. 441 కోట్లని ఈ జేడీ వాళ్ళు, జగన్ డైరెక్టరేట్ వాళ్ళు ఏమైనా సీజ్ చేశారు. ఎవరి ఆస్తులు ఇవి?
A1 ఉన్నాడుగా రాజు కసిరెడ్డికి సంబంధించిన మనుషులు, బూనేటి చాణక్యను ఎవరో వాళ్ళు సమ్ ఎక్స్ సమ్ వై, వాళ్ళ పేరుతో ఉన్నటువంటి ఈ అక్రమాస్తులు సీజ్ చేశారు. అరే నాయన, కుంభకోణం మీరు కనిపెట్టిందే 3,500 కోట్లు అంటున్నారు. అది మొత్తం కనిపెట్టిందే చిన్న కుంభకోణం. అసలు మొత్తం కుంభకోణాన్ని కనిపెట్టలే. ఆ మొత్తం కుంభకోణంలో కూడా మీరు సీజ్ చేసింది ఎంత? 441 కోట్లు మాత్రమే. అది కూడా ఎవరు ఆస్తులు సీజ్ చేశారు? ఈ 10% వాటా ఉందే, 90% వాటా పొందిన జగన్మోహన్ రెడ్డి కావు, 10% వాటా పొందినటువంటి, మళ్ళీ 90% 10% నేను సొంతంగా చెప్తున్న కవిత్వం కాదు, సిట్ ఛార్జ్షీట్లో ఉంది. 90% ముడుపులన్నీ అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ దగ్గరికి పోయినాయి అని సిట్ ఛార్జ్షీట్లో ఉంది. ఆ 90% లబ్ధి పొందినటువంటి వాళ్ళ ఆస్తులు ఇప్పుడు సీజ్ చేయట. ఈ 10% సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళ ఆస్తులనే జప్తు చేస్తున్నారు ఈడీ వాళ్ళు. ఇప్పుడు ఇది చూసి మనం సంతోషపడాలి. లిక్కర్ కేసు కొంత ముందుకు పోతున్నమాట వాస్తవం. దొంగల్ని, ప్రజల ప్రాణాలు చూరగొని ఇప్పుడు నిందితులుగా ఉన్న వాళ్ళని విచారిస్తున్నమాట వాస్తవం. ఈడీ కొంత దూకుడుగా పోతున్నమాట వాస్తవం. 440 కోట్లు సీజ్ చేయటం మంచి పరిణామం. కానీ అసలు వ్యక్తిని వదిలేసి, అంతిమ లబ్ధిదారిని వదిలేసి, 90% లాభాలు గడించిన వాళ్ళని వదిలేసి, అసలు కుంభకోణానికి కారణమైన వ్యక్తిని వదిలేసి, ఈ చిన్న చిన్న వాటికాడే సంతోషపడడం అంటే ఎలా? ఇప్పుడు పిల్లగాడు పెద్ద కోరిక అడుగుతాడు, మనం ఒక చాక్లెట్ ఇచ్చి మభ్య పెడతాం. పిల్లగాడు చాక్లెట్ కాడ ఆనందపడిపోతాడు, ఆ పెద్ద కోరికను మర్చిపోతాడు. వాడు సైకిల్ కావాలనో, ఇంకోటి కావాలనో కొద్దిగా ఖర్చు అయ్యే ఐటెం అడుగుతాడు. ఆ ఐటెం అప్పటికప్పుడు మనం కొనిపెట్టలేక ఓ చాక్లెట్ ఇచ్చి మభ్య పెడతాం. అలా ఉంది, అలా అనిపిస్తుంది. ఈ 440 కోట్లు జప్తు చేసి, ఈ ధనుంజయ రెడ్డిను, కృష్ణమోహన్ రెడ్డిను విచారించేసి, చూసారా మేము ఎంత దూకుడుగా ఉన్నామో, ఇది సివియర్ కేసు, మేము చాలా సీరియస్గా ఉన్నాం, మేము చాలా సీరియస్గా విచారిస్తున్నాం, మాకు దండాలు పెట్టండి, దస్కాలు పెట్టండి, శాలువాలు కప్పండి, సన్మానం చేయండి అన్నట్టుగా ఉంది విచారణ. సారీ టు సే ఇలా అంటున్నందుకు నిజంగా అలానే అనిపిస్తుంది. ఏమండి, వివేకానంద రెడ్డి గారు చనిపోయింది అందరికీ తెలుసు కదా, 2019 మార్చి 15 కదా చనిపోయింది. ఓకే, అప్పుడు చనిపోయారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఈ దేశంలోనే అతిపెద్ద ఎంక్వైరీ సంస్థ సిబిఐ. మన ఇంతకన్నా ఎంక్వైరీ సంస్థ పెద్ద తోపు ఇంకేం లేదు దేశంలో. ఇంతవరకు కనిపెట్టలే, అసలు దోషులు ఎవరో ఇంతవరకు ఫైండింగ్ చేయించలే. అంటే నిందితుడిగా అవినాష్ రెడ్డిని వాళ్ళని పెట్టారు, ఓకే, కానీ కేసు ఒక దశ వరకు తీసుకెళ్ళి వదిలేశారు. ఇప్పుడు సునీత గారి పోరాటం అదే కదా. ఈ లిక్కర్ కేసులో కూడా ఒక దశ దాకా తీసుకెళ్తున్నారు, ఒక స్థాయి నాయకుల వరకు విచారిస్తున్నారు, కానీ అంతిమ లబ్ధాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఈ కేసు విచారణ ఇవాళ స్టార్ట్ అయ్యి ఉంటే, ఇప్పుడేగా స్టార్ట్ అయింది, ఇంకొన్నాళ్ళు పోతే జగన్మోహన్ రెడ్డి గారు విచారిస్తారేమో అనుకునేవాళ్ళం. కానీ ఈ కేసులో ఉన్న నిందితులంతా అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు. కానీ అసలు అంతిమ లబ్ధాన్ని కనీసం నోటీస్ ఇచ్చి విచారించిన పాపాన్ని కూడా పోలేదు. మద్యం పాలసీ మార్చింది ఆయన. ఈ రాజు కసిరెడ్డి అనే వ్యక్తిని ఎంకరేజ్ చేస్తూ ఐటీ సలహాదారుగా పెట్టుకుంది ఆయన. వీళ్ళందరికీ, ఒకరికి ఎమ్మెల్యే పోస్ట్ అయినా, ఒకరికి ఎంపీ పోస్ట్ అయినా, ఒకరికి ఇంకో పోస్ట్ అయినా, వాళ్ళందరికీ పార్టీ అధినేతగా, ప్రభుత్వ అధినేతగా వాళ్ళకి బాధ్యతలు కేటాయించింది ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన కనుసన్నలోనే అంతా జరిగింది, కానీ ఆయన్ని మాత్రం వదిలేస్తారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని జగన్ డైరెక్టరేట్ అనటం కరెక్టా కాదా, ఇది కూడా కామెంట్ చేయండి.